విచారణ జరుగుతోంది. ఏదైనా సరే చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయనేది ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఒకవైపున ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకసారి నేను విజయ్ కిరణ్ గారితో మాట్లాడతాను. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. విజయ్ కిరణ్ గారు ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? సరే, ముఖ్యమంత్రి గారిని కలిశారు, వారి కుటుంబ సభ్యులు, వారు కూడా ఇప్పుడు న్యాయ విచారణ జరిపించాలంటూ పిటిషన్ వేసిన నేపథ్యంలో అది కూడా వాయిదా పడింది. ఇటు కస్టడీ పిటిషన్ కూడా విచారణ వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి ఎలా ఉంటుందనుకోవచ్చు? మీరేం చెప్తారు? ఈ ఒకవైపున రాజకీయంగా కూడా వైసీపీ ఈ కేసుని వాడుకోవాలని చూసింది. రాజకీయ కులాలని ఆపాదించి రాజకీయంగా వాడుకోవాలి, లబ్ధి పొందాలని కూడా వైసీపీ ప్రయత్నం చేసింది కదా ఈ కేసుని పెట్టుకొని. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న దుర్గకుమార్ గారికి, బీజేపీ ప్రతినిధికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా మానవులుగా పుట్టినటువంటి ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు. జరిగినటువంటి ఘోరాన్ని ఖచ్చితంగా అతను నేరస్తుడు అయినప్పటికీ కూడా అతనికి కూడా హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం అతన్ని మానవ సమాజంలో ఉండే ఎవరు కూడా ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయము అనేటువంటి దానికి నిదర్శనం ఏంటంటే చట్టంలో బిఎన్ఎస్ సెక్షన్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఆ నేరానికి సంబంధించిన ఏ చట్టాలతో అతన్ని శిక్షించడానికి చట్టం ముందు నిలబెట్టాలో ఆ ఏర్పాట్లు మొత్తం కూడా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి రిమాండ్ రిపోర్ట్ని వేసి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. కేసుకి సంబంధించి ఈ కేసుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో సుమారుగా 1025-30 సుమారుగా 1000 చిల్లర పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దరిదాపుగా 90,000 మంది పోలీసులు ఉన్నారు. 600 నుంచి 700 మంది సిఐలు ఉన్నారు. వాళ్ళల్లో ఒకే ఒక సిఐ నాగరాజ్ అనేటువంటి వ్యక్తి క్రూరంగా అమానవీయంగా ఒక అతని పోలీస్ టార్చర్ చేసి అతని మరణానికి కారణమయ్యాడు అనేటువంటి అభియోగం పైన ఈ రోజున జరుగుతున్నటువంటి రాజకీయం. అంటే ఎందుకని రాజకీయం అంటా ఉన్నానంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని రాజకీయ ఇన్స్ట్రుమెంట్గా చూస్తూ ఉన్నారు. జనరల్గా ఎవరైనా ఎక్కడన్నా శవాలు చనిపోయి ఉంటే రాబందులు వెళ్తాయి వాటిని పీక్కు తినడానికి కోసం. అలానే వైసీపీ రాబందులు కూడా ఎక్కడ శవం దొరికితే ఆ శవాన్ని వాడుకోవడానికి లేదా పీక్కు తినడానికి, దానిపైన రాజకీయం చేయడానికి, ఆ శవం పైన గన్ను పెట్టి మమ్మల్ని కాల్చడానికి, అంటే గవర్నమెంట్ పైన నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అటువంటి అవకాశం ఇవ్వకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి నేరం చేసినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి సీఏ పైన చర్యలు తీసుకున్నారు. మీరు చూస్తే మీరు ఒకటి ఏంటంటే, ఫస్ట్ వైసీపీ వాళ్ళు ఏమడిగారు ఒక్కసారి చూడండి సార్. అడిషనల్ సిపితోనో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోనో విచారణ చేసి తల్లి ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటి? బిగినింగ్ ఆఫ్ ది కేసు విచారణ ఐపీఎస్ ఆఫీసర్ తోనో ఎవరితోనో ఎంక్వైరీ చేయించడాన్ని మాత్రమే అడిగారు. కానీ చిత్తశుద్ధి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఐజీ క్యారియర్తో ఒక సిట్ని ఏర్పాటు చేసి దీనిపైన నిజాలు నిగ్గు తేర్చాలని, అతను డేటా ఏదైతే వీడియో రికార్డింగ్ డిలీట్ చేశాడని చెప్పి జరుగుతూ ఉందో దాన్ని రిట్రీవ్ చేసేటువంటి పని కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ హయాంలో సార్ ఎంతమంది 10ల సంఖ్యలో పోలీసు వేధింపులు, పోలీసులు మొత్తం కాదు కొంతమంది పోలీసులు చేసినటువంటి వేధింపుల వల్ల అనేక మంది చనిపోయారు. ఎలా చనిపోయారు? ఒక కుటుంబం భార్య, భర్త, 4-7 సంవత్సరాల పిల్లలు మొత్తం కూడా ట్రైన్ కింద తలపెట్టి చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అబ్దుల్ సలాం అనేటువంటి కుటుంబానికి సంబంధించి ఆ రోజున మీరు ఏ చట్టాలతో వారిని శిక్షించారండి? ఆ పోలీస్ ఆఫీసర్ని లేదు. వరప్రసాద్ శిరోమండలం పోలీస్ స్టేషన్లో చేసినప్పుడు వారిపైన ఏ విధమైన చర్యలు తీసుకున్నారండి? స్వయాన భారత ప్రథమ పౌరాలు ప్రెసిడెంట్ గారు లెటర్ పెట్టినా కానీ వారిపైన చర్యలు తీసుకోలేదు. చీరాల్లో కిరణ్ అనే యువకుడు చనిపోవడానికి కారణం ఎవరు? మీరు అప్పుడు ఏ సెక్షన్లు చేశారు? కానీ మేము ఈ ప్రభుత్వం తప్పు చేసిన వాడిని తప్పు చేసిన నేరస్తుడిగా మాత్రమే చూస్తున్నాం తప్ప వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. దానికి అనేకమైన ఉదాహరణలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దుర్భాషలాడినటువంటి వ్యక్తి పైన కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించామండి. అంటే మేము నేరస్తుడిని నేరంగా మాత్రమే చేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో సరే ఇది ఈ విధంగా ఉంటే ఈ కేసుని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తారో చూడండి. ఇది సాయి కృష్ణ గోడలు పీకినటువంటి ఫోటోలు నేను రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ కాలు కొట్టిన దెబ్బలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ మృతదేహం
తెలియజేశారు. ఇవన్నీ ఫాల్స్. చూశారు కదా, ఫాల్స్ అని ఇతను చెప్పడం కాదు, ఎవరైతే ఆ మృతదేహాన్ని అతను చూపించాడో వారి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. అది ఎవరైతే సాయికృష్ణ ద్వారా హత్య గావించబడ్డ నవీన్ రెడ్డి ఉన్నాడో అతని ఫోటో అని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళేంటి, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి దాన్ని వీళ్ళు డైవర్ట్ చేయాలా, కేసుని తప్పుదోవ పట్టించాలా. వాస్తవంగా కేసును తప్పుదోవ పట్టించినటువంటి అంబటి రాంబాబు కానీ లేదు వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లంతా కూడా వాళ్ళు అడిగిన దానికంటే కూడా వాళ్ళు ఊహించిన దానికంటే కూడా చాలా వేగంగా ఈ ప్రభుత్వం స్పందించిందండి. ఈ ప్రభుత్వం స్పందించింది. పోలీస్ డిపార్ట్మెంట్ ని 100% చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా చేయటంలో భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక మార్క్ గా ఉన్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తా ఉన్నాం. తప్పు సార్, వ్యవస్థలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటది. ఆ తప్పుని ఏ విధంగా మనం హ్యాండిల్ చేస్తున్నాం అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రభుత్వానికి ఉండేటువంటి చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాం కదా. అయినా కానీ ఈ రోజున దీన్ని ఇంత వివాదం చేస్తున్నారు ఈ వైసీపీ రాబందులు అంటే కేవలం రాజకీయం తప్ప ఇంకోటి లేదు. దీంతో పాటుగా ఇప్పుడు సాయికృష్ణ ఇంటికి వెళ్ళారు కదా, సాయికృష్ణ ఇంటికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం చెప్పారు, ఏం భరోసా ఇచ్చారు, ఏ భరోసా ఇవ్వలేదు కదా. వీళ్ళు ఒకటిసారి ఈ బేస్ చేసుకొని నాగరాజు అనేటువంటి ఒక సిఏ తప్పుని బేస్ చేసుకొని ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా మోరల్గా భయపెట్టాలి, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఎవరు కూడా వారి విధుల్ని సక్రమంగా నిర్వర్తించకూడదు అనేటువంటి ఒక కుట్రలో భాగంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అత్యధిక నేరాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన క్యాడర్ కానీ వాళ్ళ లీడర్లు కానీ వాళ్ళ పైన పోలీసులు యాక్షన్ తీసుకోకూడదు అనేటువంటి ప్రయత్నం. నేను ఒకటే అడుగుతా ఉన్నా అండి, ఒక నరరూప రాక్షసు లేదంటే బాగా క్రైమ్కి అలవాటు పడినటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది ఒక ఏరియాలో, పోలీసు వారిని వారు కఠినంగా శిక్షిస్తారనేటువంటి భయం లేకపోతే వాళ్ళు చేసేటువంటి అఘాయిత్యాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? ఇది పోలీసు వ్యవస్థనే టార్గెట్ చేస్తున్నటువంటి ఈ విధానం, వైసీపీ చేస్తున్న విధానం 100% తప్పే. వీళ్ళ రెండు నాలుకలు ఉంటాయి. ఒక దగ్గరేమో దిశ అనే విషయంలో ఎన్కౌంటర్ చేసినప్పుడు అసెంబ్లీలో ఈయన సాల్యూట్ కొడతాడు, మరి అప్పుడు అది చట్టవిరుద్ధం అని ఇతనికి తెలియదా? చట్టసభల్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి చట్టసభల్లోనే దాన్ని ఆయన పొగుడుతూ ఉంటాడు, మరి చట్టవిరుద్ధంగా మనం బిహేవ్ చేస్తున్న ఆలోచన వాళ్ళకి తెలియదా? ఇక్కడ ఒక వ్యక్తి ఒక నేరం చేశాడు, ఆ నేరానికి తగ్గ శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది మరొకసారి జరగకుండా ఇదిగోండి ఈ విధమైన చేయండి, పోలీసుకి బాడీ కెమెరాస్ పెట్టండి, లేదు పోలీస్ స్టేషన్లో ఈ విధమైనటువంటి నామ్స్ మెయింటైన్ చేయండి. ఎవ్రీడే ఒక ఆఫీసర్ ప్రతి స్టేషన్ కూడా ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారు, ఎవరిని అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక రిజిస్టర్ డిస్ప్లేలో పెట్టండి. ఎక్కడైనా సరే ఏదైనా చిన్న ఇది అంటే సలహాలు ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీ గాను అధికార పక్ష పార్టీ. సరే, ఏదైనా విజయ్ కిరణ్ గారు మీకు తెలుసు కదా, ఇక అంటే వైసీపీ సంగతి ఇలానే ఉంటుంది. ఏ అంశం వచ్చినా ప్రతి దాన్ని కూడా ఏ రకంగా రాజకీయానికి వాడుకోవాలని చూస్తారని తెలుసు కదా. ఒకసారి కృష్ణకాంత్ గారు మీరు చెప్పండి సార్, ఫైనల్ గా ఒకే ఒక కంప్లీషన్ చేస్తా సార్. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకు వెళ్ళారు, గుంటూరు జిల్లా పర్యటనలో వచ్చిన ఆయన కారు కిందే ఒక దళిత వ్యక్తి పడి చనిపోయాడు. అవును, నేను జగన్మోహన్ రెడ్డి గారే గుద్ది చంపేశాడనే మాట అనట్లా, నీ కారు కారణమైంది, నీ ప్రయాణం కారణమైనటువంటి ఆ కుటుంబాన్ని నువ్వు ఇంటికెళ్ళి ఎందుకు పరామర్శించలేదు? ఆ దళిత కుటుంబాన్ని నువ్వు ఎందుకు పరామర్శించలేదండి? వీళ్ళు అక్కడ రాజకీయం వాళ్ళ వైపు తప్పు ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయరు, కానీ ఎవరో చేసిన తప్పుకి ప్రతి దానికి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళకి ప్రభుత్వం పవన్ కళ్యాణ్, ఇది తప్ప వాళ్ళకి ఇంకొక ఉద్యోగం లేనటువంటి పరిస్థితి అండి. సార్ కృష్ణకాంత్ గారు మీరు చెప్పండి సార్, ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఈ అంశాన్ని ప్రభుత్వం ఆల్రెడీ చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, విచారణ జరుగుతుంది, సరే వారు కోరారు కదా, వారు కోరినట్టుగా ఇవాళ స్పెషల్ ఆఫీసర్తోని ఎంక్వైరీ చేయాలన్నారు. స్పెషల్ ఆఫీసరే కాదు, సిట్ వేశారు, ఇందులో ఐజీ ర్యాంకు